వీక్షిస్తున్నాం బలూచిస్తాన్ కోసం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలుపెరుగని పోరాటం చేస్తోంది. కొన్ని రోజులుగా పాకిస్తాన్ పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ ఆర్మీని ముచ్చుమట్లు పట్టిస్తోంది, పరుగులు పెట్టిస్తోంది. అయితే ప్రత్యేక దేశం కోసమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైందని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. కఠిన శ్రమ, కఠోర శిక్షణతోనే పాక్ పై పోరాటం దిగామంటున్నారు. బలూచ్ ఆర్మీతో కలిసి స్థానిక యువతంతా కూడా నడుం బిగించి ముందుకు వెళ్తున్నారు. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి, ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా అంతా బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడం కోసమే అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే త్యాగాలకు సిద్ధమైనటువంటి బలూచిస్తాన్ ప్రజలు మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని హైజాక్ చేశారు. అయితే అప్పటి నుంచి పాక్ ప్రభుత్వానికి వరుసగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి షాకులు తగులుతున్నాయి. పాక్ ఆర్మీకి చుక్కలు చూపెడుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 2 నెలల్లోనే పూర్తిగా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది బలూచిస్తాన్. బిఎల్ఏ శౌర్యానికి గుర్తు చేస్తూ ప్రత్యేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ని ఎలా హ్యాక్ చేశాం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో ఎటువంటి శిక్షణ ఉంటుంది, ఎటువంటి కఠోరమైన శిక్షణ ఎదుర్కొంటారు, ఆ శిక్షణతో పాకిస్తాన్ ఎలా ముచ్చమటలు పట్టించారు, పాకిస్తాన్ ఎలా పరుగులు పెట్టించారు, పాకిస్తాన్ ఎలా ఓడించారు, ప్రత్యేక దేశం ఎలా ఏర్పాటైంది, ఈ విషయాలపైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేసింది. 1948లోనే బలూచిస్తాన్ ని పాకిస్తాన్ పూర్తిగా కైవసం చేసుకుంది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా చాలా తీవ్రమైన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే 2020 సంవత్సరం తర్వాత చాలా పెద్ద ఎత్తున లిబరేషన్ ఆర్మీ అనేది ఒకటి ఏర్పాటైంది. ఆ ఆర్మీ ద్వారా చాలా అగ్రెసివ్ గా పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాకిస్తాన్ కి ముచ్చుమటలు పట్టిస్తున్నారు. కనీసం పాకిస్తాన్ కి సంబంధించిన అధికారి బలూచిస్తాన్ రావాలంటే ఒకసారి ఆలోచించాల్సిందే. అటువంటి పరిస్థితి నెలకొంది. సో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ని వేర్పాటువాదానికి సంబంధించి అంతటి కఠోరమైన శిక్షణ అనుభవిస్తూ అంతా కలగలిసి మేము పోరాటం చేశామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. ఇప్పుడు 2 నెలల్లోనే పూర్తిగా బలూచిస్తాన్ ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకోగలిగారంటే వాళ్ళ శౌర్యం, పరాక్రమం మొత్తాన్ని కూడా వాళ్ళు చాటి చెప్పేటువంటి ఒక వీడియోని విడుదల చేశారు వాళ్ళు. ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. Saad tak fauji idisha chuda paddatam. Ingu choshuda paddatam tawai faujiyo. Ingu mai ingu paddatam. वो उस तरफ ज्यादा नहीं जाओ कैप्टन, वो कैप्टन Ești curbanul și este realizat muta full. Ești clear în total mai de stain. Ești curbanul. Aici curta gani. Porque este total mai control itain. Ești total aici kind. Bea full bea. Ești real mucha aici ki curbanul. Soaring waring jal kurta gana ke este nu checking kana gana. Rakesh. Ești curbanul e relin. हाँ इसी कुर्बान चोन क्लियर कर देते कुर्बान आई जैक करते रही लाओ हाँ ना कुर्बान फुल क्लियर है ना पुष्ट डब्बा क्लियर है आओ कुर्बान రైట్ అయితే వీడియోలో చూడండి. జాఫర్ ఎక్స్ప్రెస్ గతంలో పాకిస్తాన్ కి వెళ్ళేటువంటి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసే సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎటువంటి శౌర్యత్వాన్ని, తమ పరాక్రమాన్ని ప్రదర్శించింది. ఏ రకంగా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశామనే విషయాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో రూపంలో బయటకు విడుదల చేసింది. అది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, గుట్టల మధ్యలో నుంచి, ఎడారి ప్రాంతాల నుంచి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుండగా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇదొకటే కాదు, మొదట్లో మీరు వీడియో చూసారు కదా, ఎటువంటి కఠోరమైన శిక్షణ, ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ శిక్షణ నుంచి వాళ్ళంతా బయటకు వచ్చి ప్రెసెంట్ వాళ్ళు ఏ రకంగా బలూచిస్తాన్ని ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు.
అక్కడ నుండి చాలా ప్రాంతాలను ఎలా కైవసం చేసుకున్నారన్న విషయం పైన వాళ్ళు ఒక వీడియో విడుదల చేశారు. నిజంగా ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపడుతున్నాయి. పాకిస్తాన్ ఎలా ముక్కలు చేశారనేది వీళ్ళ యొక్క శిక్షణ, వీళ్ళ యొక్క హైజాక్ సంబంధించిన విజువల్స్, ఆ దృశ్యాలను చూస్తుంటే నిజంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క పోరాట పటిమని అర్థమవుతోంది. వాళ్ళది ఒక ఐడియాలజీ పోరాటం. వాళ్ళేదో పాకిస్తాన్ పిచ్చి మూకల్లాగా, పాకిస్తాన్ పిచ్చి కుక్కల్లాగా, ఆ దుర్మార్గుల్లాగా, ఆ దుస్తుల్లాగా వాళ్ళకేదో ఒక ఉగ్రవాదాన్ని తెరలేపి మతానికి సంబంధించిన అంశమో లేదంటే ఇంకేదో ఒక ప్రాంతానికి సంబంధించిన అంశమో కాదు. వాళ్ళది ఒక ఐడియాలజీ. వాళ్ళకున్నటువంటి ఆ స్వాతంత్రం కోసం వారంతా పోరాడారు, స్వేచ్ఛ కోసం పోరాడారు, తిండి కోసం పోరాడారు, వాళ్ళకి స్వేచ్ఛ వాయువుల కోసం పోరాడారు, వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాల నుంచి బయటపడాలని చెప్పి వాళ్ళ పోరాటం కొనసాగించారు. వాళ్ళది ఒక ఐడియాలజికల్ పోరాటం. సో ఈ ఐడియాలజికల్ పోరాటమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విజయ్ తీరాల వైపు నడిపించింది. ప్రస్తుతం వాళ్ళు బలూచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా ప్రకటించేసుకున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సక్సెస్ సాధించడానికి ఒక వీడియోని వాళ్ళు విడుదల చేశారు. ప్రస్తుతానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా విరోచితమైన పోరాటాన్ని కొనసాగించి పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించి, పాకిస్తాన్ లాడించి, పాకిస్తాన్ని మట్టుపెట్టి, పాకిస్తాన్ని పాతాళానికి పంపించి వారంతా కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ప్రకటించుకున్నారంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూసిన వారంతా కూడా ఒక్కసారిగా నివ్వెరపోతున్నారు. వారికి ఎటువంటి అణ్వాయుధాలు లేవు, వారి దగ్గర ఎటువంటి అణ్వాయుధాలు లేవు, వారి దగ్గర ఎటువంటి అస్త్రాలు లేవు, మిసైల్స్ లేవు. వాళ్ళకున్నదల్లా ఒకటే తెగింపు, ధైర్యం, కొన్ని మినిమం టెక్నాలజీ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర మనలాగా S-400 లేవు, వాళ్ళ దగ్గర మనలాగా ఆకాష్ తీర్ లేరు, ఆకాష్ మిసైల్ లేరు, వాళ్ళకు మనలాగా బ్రహ్మోస్ మిసైల్స్ లేవు, హైపర్సోనిక్, సూపర్సోనిక్ లాంటి ఒక అద్భుతాలు లేవు. వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, వాళ్ళ ఐడియాలజీ ఈరోజు వారిని విజయ్ తీరాల వైపుగా నెట్టింది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, రైట్. సో ప్రెజెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన వీడియోస్ని మరోసారి చూద్దాం. जंग ननादा जो अंदोनो हालत से बसों की नने सख्त फैसला एफोई तमिंग गटिए एनो नना वरनाक दागिरा की तैयार मसुनो और एनो नना वरना समझिंग ठीक है नने बगैर दा फैसला आतन मुनाइनिंग की पेनी चुका सर सफ पूरा तूब का दारगा पतूब के जरूरत है और तूब के ग्वांग नवा अंदे अबरो पुजी मरोशी बलोच वरनात का ई अंदा फैसला कुतंग के आवती सरुसा परवान कना दुश्मन सर रवा ये दी हालत ये वजह जोड़ गई थी का मर्शी के हस्ते अगर पिसे वती बच्चा दे दिया गया अमा अंदा या पिसे वती बच्चा यला दिया गया रवा गया वती दूध से चुका यला दिया गया पवती काजा रवा गया कुर्बान भी गया ये कुर्बानी पदी तक के अमा मकसद हस्ते अमा मकसद के हस्ते बाज मुकद्दस है अमा मकसद जवानिया सरकत भी है और अमा मकसद हिफाजत करनगी है अमा मकसद आपा जोत करनगी है चौक तो टपट लेंगा बाकी 2 FC वाला आओ बादल तो आओ చెప్పే మాటలు మేమంతా త్యాగానికి సిద్ధంగా ఉన్నాం, పాకిస్తాన్కి మా సందేశం ఏంటో పంపించాం, ఇదే సమయంగా చూసి అదును చూసి పంజాబ్ విసిరి పాకిస్తాన్ని ఉరుకులు పెట్టించాం, పరుగులు పెట్టించాం, పాకిస్తాన్ ఆర్మీని నేలమట్టం చేశాం, కుప్పకూల్చామని చెప్పి పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారి యొక్క విన్యాసాలు, వారు చేసినటువంటి కఠోరమైన శిక్షణకు సంబంధించి వీడియో విడుదల చేశారు.
అంతా వాళ్ళదొక ఐడియాలజీ పోరాటం. మరే చెప్తున్నా, ఐడియాలజీ పోరాటం వేరు, ఈ ఉగ్రవాదం వేరు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్. అయితే వాళ్ళ దేశం కోసం పోరాడి స్వేచ్ఛావాయులు పీల్చి స్వతంత్రంగా ఉండాలనేది బలూచిస్తాన్ యొక్క ఉద్దేశం, బలూచిస్తాన్ ప్రజల యొక్క ఉద్దేశం. అందుకే ఆవిర్భవించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ పాపిస్టి పాకిస్తాన్ కుక్కల్ని అంతమొందించి ఇదే సమయంగా భావించి మేము అదును కొట్టి వారిని పరుగులు పెట్టించామని చెప్పి ఒక వీడియో విడుదల చేసింది. సో ఇది చూస్తుంటే ఏమనిపిస్తోంది, నిజంగా పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి ఒక చిన్న బలూచిస్తాన్ లాంటి, ఒక మన రాష్ట్రంతో పోలేటువంటి ఒక చిన్న బలూచిస్తాన్ లాంటి దేశం సమాధానం చెప్పగలిగిందని అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళని తట్టుకోలేని వాళ్ళు భారత్ వైపుగా ఎటువంటి పిచ్చి కూతలు కూస్తున్నా అర్థమవుతోంది. సో ఈ వీడియో చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్కి ఇక ఏమంటారు పాతాళానికి వెళ్ళే సమయం ఆసనమైంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు భారతదేశం మొఘలులు ముస్లింలకు సంబంధించినటువంటి రాజ్యం నుంచి తర్వాత బ్రిటిషర్లు 200 సంవత్సరాలు పాలించిన తర్వాత ఎట్లయితే పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించుకుందో, ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అదే రీతిలో ఇంకాస్త అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేటువంటి దిశగా ముందుకు పోతా ఉంది. ఆల్రెడీ ప్రకటించుకున్నారు, కాస్త స్టేట్మెంట్ చేశారు. నిజంగా చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నారు. వాళ్ళ బ్రతుకులను పరంగా పెడుతున్నారు భావి తరాల కోసం బలూచిస్తాన్. ఎందుకంటే బలూచిస్తాన్ ప్రాంతంలో అనేకమైనటువంటి ఖనిజ సంపద ఉంది పెద్ద ఎత్తున. అక్కడ ఆయిల్, బంగారు గనులు సంబంధించి తర్వాత ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి అనేక సంపద ఉంది. ఒక దేశానికి, స్వతంత్ర దేశానికి కావాల్సినటువంటి సంపద, నిక్షేపాలు, వనరులు అన్నీ ఉన్నటువంటి దేశం, అన్నీ ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్. ఇది పాకిస్తాన్లోనే ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇక్కడ చిన్న విచిత్రం ఏంటంటే, మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణం ఎంతుందో భూభాగం అంతా కలుపుకుంటే 46%, అంటే 45%, దాదాపు 45% భూభాగం బలూచిస్తాన్లోనే ఉంది. సో ఇక్కడ వారి జనాభా పాకిస్తాన్ జనాభాతో కంపేర్ చేసుకుంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ద్వారా ఇప్పుడు పోరాటం జరుగుతున్న ఆ ప్రాంత ప్రజల జనాభా కలుపుకుంటే 6% మాత్రమే. అంటే కేవలం 6% పాకిస్తాన్ జనాభాతో కలుపుకుంటే వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు స్వయం ప్రతిపత్తి కోసం. ఇప్పటికే చూసాం అనేక దాడులు, గెరిల్లా దాడులు, అసలు పాకిస్తాన్ను నిలువరించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆర్మీని నిలువరించడం, వీరు సొంతంగా ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకోవడం, వారి హక్కుల కోసం పోరాడడం, పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనపరచుకోవడం, అక్కడ వీరు జెండా ఎగరవేయడం. ముఖ్యంగా ఈ బలూచిస్తాన్కి సంబంధించినటువంటి భూభాగంలోనే చైనాకు అవకాశం కల్పిస్తూ ఉంది పాకిస్తాన్. చైనా బంగారు నిక్షేపాలు, ఆయిల్, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి వాటిని దోచుకొని పోతూ ఉంది. ఈ ప్రాంతాన్ని బలూచిస్తాన్ని ఉగ్రవాదులను మేపడానికి, ఉగ్రవాదులను తయారు చేయడానికి, ఉగ్రవాదాన్ని భారత్ వైపు మళ్లించడానికి పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని చైనాకు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. సో దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీని, అటు ఉన్నటువంటి అన్నిటిని స్వాధీనం చేసుకుంటూ స్వయం ప్రతిపత్తి స్టేట్మెంట్ చేశారు. మొత్తం చాలా పెద్ద ఎత్తున ముందుకు కదులుతూ ఉన్నారు. స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్నారు. ఇక త్వరలోనే ఒక ప్రత్యేక దేశంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. స్వయంగా సొంతంగా ఇంత చేశాము, ఒక సూపర్ పవర్ ఉన్నటువంటి భారత్ లాంటి దేశం మా మద్దతు ఉంటే మేము ఇంకా చాలా ఈజీగా గెయిన్ చేస్తాం, పాకిస్తాన్ని ఓడిస్తాము అనేటువంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు. వాళ్ళు నిజంగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఎంత కష్టపడుతూ ఎంత ముందుకు వెళ్తారు, తండ్రి కొడుకు కుటుంబాలు తరాలన్నీ కూడా ఒక ఫ్రీడమ్ కోసం. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా భారత్ కొన్ని తరాలు పోరాటం చేసి బ్రిటిషర్ల నుంచి, అప్పుడున్న ముస్లిం రాజ్యాల నుంచి ఎట్లయితే స్వతంత్రం తెచ్చుకునే ప్రయత్నం చేసిందో, సో ఇప్పుడు సేమ్ బలూచిస్తాన్ కూడా తమ తరాలను, ప్రాణాలను అడ్డుపెట్టి కఠోరమైనటువంటి శ్రమతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆగడాలను వాళ్ళు తట్టుకుంటూ ముందుకు పోతూ వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా చూస్తే చాలా సిమిలర్గా ఒక దేశానికి కావాల్సినటువంటి, ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వీడియో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో గ్యాస్ లీక్ అవుతుంది, పెట్రోలియం, డీజిల్, ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నట్టుగా కూడా ఈ బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. నిప్పు పెట్టి చూపించబడుతుంది, నీళ్ళలో నిప్పు వస్తుంది, అంటే నీళ్లు పక్కనే ఉన్నటువంటి మట్టి, కొండలు, రాళ్ళ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. నీళ్ళపైన నూనె తెట్టలాగా దానికి సంబంధించి మంట పెట్టి చూపించారు. నిక్షేపాలు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ చైనా అధికారికంగానే బంగారు నిక్షేపాల నుంచి బంగారం, క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించుకుపోతున్నటువంటి విజువల్ మనం గతంలో చూసాం. దాన్ని కూడా మొన్ననే